నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే అంశం న్యాయమూర్తుల కొరత. ఇంతకీ న్యాయమూర్తుల కొరత అనేది ఎందుకు ఏర్పడుతోంది, దానికి సంబంధించి అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి న్యాయమూర్తులు లేకపోతే కేసులు పెండింగ్లో ఉంటాయన్న సంగతి మనందరికీ తెలుసు. మన భారతదేశ పెండింగ్ కేసుల పరిస్థితి మనం గమనించినట్టయితే ఇలా అంటాం మనం. ఇంకా దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఈ వీడియోలో గమనిద్దాం. మరి ఇంతకీ మనం ఈ అంశం గురించి ఎందుకు చర్చిస్తున్నాం అని గమనిస్తే 40% ఆఫ్ ద పోస్టులు ఏవైతే ఉన్నాయో బాంబే హైకోర్టుకి సంబంధించి అవన్నీ వేకెంట్గా ఉన్నాయి, అంటే ఉండాల్సిన జడ్జెస్ లేరు. బికాస్ ఆఫ్ విచ్ బాంబే హైకోర్టులో 5.88 లక్షల కేసులు పెండింగ్గా ఉన్నాయి. 5.88 కాదు, 5,500 కాదు, ఆల్మోస్ట్ 6 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇట్స్ ఓన్లీ ఇన్ బాంబే హైకోర్ట్. ఒక్క బాంబే హైకోర్టు యొక్క పరిస్థితి ఇలా ఉంటే సుప్రీంకోర్టు, భారతదేశంలో ఉన్న మిగతా హైకోర్టుకు దిగువ స్థాయిలో ఉన్న సబార్డినేట్ కోర్ట్, సెషన్స్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, వీటన్నిటి పరిస్థితి ఏంటి, వాటన్నిటి గురించి ఒకసారి గమనిద్దాం. మరి భారతదేశంలో సిచ్యువేషన్ మనం ఒకసారి గమనిస్తే ఇట్స్ రియలీ హారబుల్ అని చెప్పాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థలోని వివిధ స్థాయిలలో 4.7 కోట్లకి పైగా కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. మీరు విన్నది నిజమే. మన భారతదేశం యొక్క జనాభా సుమారు 140 కోట్లు. అందులో భారతదేశంలో ఏవైతే న్యాయస్థానాలు ఉన్నాయో వాటిలో పెండింగ్లో ఉన్న కేసులు 4.7 కోట్లు. అన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఒకసారి దానికి సంబంధించి మనం గడిచిన గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల రిపోర్ట్ గమనిస్తే 2019లోనేమో 3,22 లక్షలు ఉంటే సుమారుగా 2020 సంవత్సరానికి 3,66 లక్షలు ఉంటే 2021 సంవత్సరానికి 4,05 లక్షలకు వస్తే 2022 సంవత్సరానికి అది 4,09 లక్షలకు వచ్చింది. అలానే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈవెన్ దో ఇది 2022 అయినా కూడా అది మార్చ్ వరకు ఎస్టిమేట్ చేశారు. సో మార్చ్ 2022 వరకు ఉన్న లెక్కల ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు, దిగువ న్యాయస్థానాలు అన్నీ కలిపి మన భారతదేశంలో 4,985,490 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అండ్ ద నెంబర్ ఈస్ గోయింగ్ హైయర్ అండ్ హైయర్. ఈ 4,09,00,000 ఏవైతే ఉన్నాయో వీటిలో 87.4% కేసెస్ ఏమో సబార్డినేట్ కోర్ట్స్లో ఉన్నాయి. సబార్డినేట్ కోర్ట్స్ అంటే సుప్రీంకోర్టు మన ఇండియాకి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం, తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉన్న హైకోర్టులు, తర్వాత ఈ సబార్డినేట్ కోర్ట్స్ లేదా వీటిని దిగువ స్థాయి న్యాయస్థానాలు అంటారు. వాటిల్లో ఈ 4 కోట్ల కేసెస్లో ఆ 87% కేసెస్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి సబార్డినేట్ కోర్ట్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ సబార్డినేట్ కోర్ట్స్లో వచ్చే తీర్పుతో వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేస్తారు. అంటే ఫ్యూచర్లో అవి హైకోర్టుకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవేళ హైకోర్టులో కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే వాళ్ళు సుప్రీంకోర్టుకి వచ్చే అవకాశం కూడా ఉంది. అలా 87.4% సబార్డినేట్ కోర్ట్స్లో, 12.4% హైకోర్ట్స్లో, అలా ఆల్మోస్ట్ మొత్తం కూడా హైకోర్టు సబార్డినేట్ కోర్ట్స్లో ఉన్నాయి. మిగిలిన క్వాంటిటీ ఏదైతే ఉందో అవన్నీ సుప్రీంకోర్టులో ఉన్నాయని చెప్పొచ్చు. దాదాపు 1,82,000 కేసులు 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ గ్రేవ్ అని చెప్పాలి. 1,82,000 కేసెస్ 30 ఇయర్స్ కన్నా ఎక్కువ నుంచి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అవి ఇంకా రిజాల్వ్ అవ్వలేదు. అంటే 1992 ఉదాహరణకి ఒకవేళ నన్నే తీసుకున్నట్టయితే నా ఏజ్ 26 ఇయర్స్. నేను పుట్టక ముందు ఏవైతే కేసులు పెండింగ్లో ఉన్నాయో అవి ఇప్పటికీ 1,82,000 కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇంతకీ బాంబే హైకోర్టు యొక్క సిచ్యువేషన్ మనం గమనిస్తే నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం బాంబే హైకోర్టులో 5.88 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఆల్ ఓవర్ ఇండియా అన్ని న్యాయస్థానాలు కలిపితేనేమో 4,09 లక్షలు, వేరాజ్ ఓన్లీ బాంబే హైకోర్ట్ 5.88 lakhs. వీటిలో 1.14 లక్షల తాజా కేసులు గత ఏడాదిలో నమోదయ్యాయి. అంటే ఈ 5.88లో 1.14 lakh అంటే 1,14,000 కేసెస్ లాస్ట్ 1 yearలోనే ఫైల్ అయ్యాయి. 16,000 కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు 10 సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్నాయి. సివిల్ కేసులు అంటే సంభవం మనం అనుకోవచ్చు ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, లేదు డైవర్స్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయని. ఇక్కడ క్రిమినల్ కేసులు ఏవైతే 10 years కన్నా ఎక్కువైందో వాటిలో కూడా 16,000 కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. దీనికి గల కారణాలు ఏంటి, ఒకసారి రీజన్స్ గమనిస్తే ఈ పరిస్థితికి ప్రధాన కారణం భారతదేశంలోని హైకోర్టులలో న్యాయమూర్తుల కొరత. ఉండాల్సినంతమంది హైకోర్టు జడ్జెస్ లేరు. మరి జడ్జెస్ లేకపోతే కేసులు ఎలా రిజాల్వ్ చేస్తారు? సబార్డినేట్ కోర్టులలో పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది. హైకోర్ట్సే సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉంది అంటే సబార్డినేట్ కోర్టుల యొక్క పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ కొరతతో పాటు ప్రాథమిక మౌలిక సదుపాయాల కొరత కూడా పెద్ద ఆందోళన కల్పిస్తుంది. అంటే బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు సబార్డినేట్ కోర్ట్స్లో. సబార్డినేట్ కోర్టులో మొత్తం 5,000 ఖాళీలు ఉన్నాయి. అప్రాక్సిమేట్గా చెప్పాలి అంటే ఆల్ ఓవర్ ఇండియా సబార్డినేట్ కోర్ట్స్కి సంబంధించి 24,000 పొజిషన్స్ ఉంటే దాంట్లో 5,000 ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే కేసులు ఎక్కువ పెండింగ్లో ఉన్నాయిరా బాబు అని అంటే ఈ లోపల కరోనా వైరస్ వచ్చి సిచ్యువేషన్ ఇంకా వరస్ట్గా చేసింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన అంతరాయాలు భారత న్యాయ వ్యవస్థను మరింతగా అడ్డుకున్నాయి లేదా దెబ్బతీసాయని చెప్పొచ్చు.
కోర్టులు డిజిటల్గా మారడంతో కొన్ని కేసులు తగ్గాయి. దట్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అప్రిషియేట్. ఎందుకంటే వాళ్ళు డిజిటల్గా వెళ్ళారు కాబట్టి ఏదైతే ప్రొసీజర్ ఉందో అవంతా ఫాస్ట్గా జరగట్లేదు. ఐ మీన్ కేసెస్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆ విధంగా కొన్ని తక్కువ కేసెస్ ఫైల్ అయ్యాయి. బట్ ఈవెన్ దెన్ లాక్డౌన్లో ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటి ఆధారంగా కేసులు ఇంకా పెండింగ్లో ఉండడానికి సిచ్యువేషన్ ఏర్పడింది. మరి బాంబే హైకోర్టుకి సంబంధించి మరి మనం ప్రధాన బెంచ్ అలానే మిగతా బెంచ్లు ఎక్కడున్నాయని గమనిస్తే బాంబే హైకోర్టుకి సంబంధించి ముంబైలో ప్రధాన బెంచ్ ఉంది లేదా ప్రధాన సీట్ ఉంది. మిగతా బెంచ్లు ఔరంగాబాద్, నాగ్పూర్ మరియు గోవాలలో ఉన్నాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బాంబే హైకోర్టు అంటే మహారాష్ట్రకి సంబంధించింది, గోవా ఎక్కడి నుంచి వచ్చిందని. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకవేళ నిర్ణయిస్తే ఒకటే హైకోర్టు వేరే రాష్ట్రాలకి సంబంధించి కూడా జ్యూరిస్డిక్షన్లోకి వచ్చేస్తుంది. ఉదాహరణకి ఒకవేళ మనం ఈ బాంబే హైకోర్టుని తీసుకుంటే బాంబే హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్కి మహారాష్ట్ర మొత్తం వస్తుంది, దాద్రా అండ్ నగర్ హవేలీ యూనియన్ టెరిటరీ వస్తుంది, దామన్ అండ్ దయ్యూ యూనియన్ టెరిటరీ వస్తుంది, గోవా స్టేట్ కూడా వస్తుంది. అలా ఒక పర్మనెంట్ బెంచ్ గోవా రాష్ట్రంలో కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం బాంబే హైకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉన్నారని గమనిస్తే 48 మెంబర్స్ పర్మనెంట్ జడ్జెస్, అలానే 9 మెంబర్స్ ఏమో ఎడిషనల్ జడ్జెస్. సో 48, 9 మెంబర్స్ టోటల్ ఎంత 57 మెంబర్స్. యాక్చువల్గా బాంబే హైకోర్టు యొక్క శాంక్షన్డ్ స్ట్రెంత్ ఎంత అంటే 94, అంటే 94 మంది జడ్జిలు ఉండాలి. శాశ్వతమైన వాళ్ళైనా అడిషనల్గా అయినా సరే మొత్తం కలిపి 94 ఉండాలి. వాళ్ళలో 57 మెంబర్స్ ఉన్నారు. మరి ఆబ్వియస్లీ ఉండాల్సిన అమౌంట్ కన్నా తక్కువ ఉంటే కేసులు పెండింగ్ కాకపోతే ఇంకేమవుతాయి చెప్పండి. ఈ బాంబే హైకోర్టుకి మంజూరు చేసిన స్ట్రెంత్ ఎంత అంటే 94. మనం ఇందాకే తెలుసుకున్నాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అలహాబాద్ హైకోర్టు తర్వాత బాంబే హైకోర్టు రెండవ అతిపెద్దది. ఏ విధంగా అంటే అలహాబాద్ హైకోర్టుకి శాంక్షన్ చేసిన టోటల్ స్ట్రెంత్ 160, 160. అందులో కూడా వేకెన్సీలు ఉన్నాయి. అక్కడ అలహాబాద్ హైకోర్టుకి సంబంధించి టోటల్ 160 అయితే అక్కడ 94 జడ్జెస్ ఉన్నారు. బాంబే హైకోర్టు యొక్క టోటల్ శాంక్షన్ స్ట్రెంత్ 94 జడ్జెస్ అయితే అక్కడ ప్రస్తుతం 57 ఉన్నారు. ఇలా ఆల్మోస్ట్ ఏ హైకోర్టులో చూసుకున్నా సరే ఎంతమంది అయితే జడ్జెస్ ఉండాలో అంతమంది ఉండట్లేదు. దీనికి మనం మన కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో ఆలోచించుకున్నా సరే అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అయితే లాయర్లు, జడ్జిలు ఎవరవుతారో చెప్పండి. దీనికి తోడు భవిష్యత్తులో రాబోయే పదవి విరమణ మరియు ఎలివేషన్ల కారణంగా సంఖ్య మరింత తగ్గుతుంది. ఎందుకంటే ప్రమోషన్స్ వచ్చి లేదా రిటైర్ అయిపోయే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయినప్పుడు ఆ వేకెన్సీని తొందరగా ఫిల్ చేయకపోతే ఆ కేసెస్ 4 కోట్లు కాదు 40 కోట్లైనా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అలానే న్యాయమూర్తుల నియామకం కోసం మన రాజ్యాంగంలో ఏమైనా ప్రస్తావించబడిందా అంటే రాజ్యాంగ నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 సబ్ ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 217 ప్రకారం సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. దిస్ ఇస్ సంథింగ్ దట్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని అలానే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అంటే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు లేదా నియమిస్తారు అని ఎవరు? రాష్ట్రపతి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ఆర్ నామినేట్స్ దీస్ పీపుల్. అండ్ మోర్ ఓవర్ సుప్రీంకోర్టుకి సంబంధించి ఆర్టికల్ 124 సబ్ ఆర్టికల్ 2, హైకోర్టుకి సంబంధించి ఆర్టికల్ 217. ఈ అంశాలకి సంబంధించి రాజ్యాంగానికి సంబంధించి భారత రాజకీయ వ్యవస్థకి సంబంధించి ఇంకా వివరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే అప్టేక్ జాబ్స్ యాప్ని పర్చేస్ చేయండి. మరి జడ్జెస్ యొక్క ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది చాలా తక్కువగా ఉంది లేదా ఉండాల్సిన స్ట్రెంత్ కన్నా తక్కువగా ఉందనే సంగతి అయితే అర్థమైంది. ఇంతకీ జడ్జెస్ని ఎలా అపాయింట్ చేస్తారని మనం గమనిస్తే దానికి సంబంధించి ఒక సిస్టమ్ ఉంది. దాన్ని కొలీజియం సిస్టమ్ అంటారు. ఇది న్యాయమూర్తుల నియామకం మరియు బదిలీ వ్యవస్థలకి మూలం. అంటే సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఉద్భవించింది. సో ఏ పర్సన్ చీఫ్ జస్టిస్ అవ్వాలి లేదు ఏ పర్సన్ జడ్జ్ అవ్వాలి ఇవన్నీ కూడా ఈ కొలీజియం సిస్టమే డిసైడ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ద్వారా వచ్చింది. పార్లమెంట్ చట్టం ద్వారానో లేదా రాజ్యాంగం ద్వారానో ఇది మెన్షన్ చేయబడలేదు. పార్లమెంట్ చట్టం అంటే వాళ్ళు పార్లమెంట్ ఏదైతే చట్టం ఒకటి తయారు చేసి దాని ద్వారా వచ్చింది అని. రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్లో ఉంది అని. సో ఎవరిని అపాయింట్ చేయాలి లేదా ఎవరిని న్యాయమూర్తిగా చేయొచ్చు అనేది కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేయలేదు, పార్లమెంటరీ యాక్ట్స్లో కూడా మెన్షన్ చేయలేదు. ఇట్స్ ఓన్లీ సుప్రీంకోర్టు ఏ విధంగా డిసైడ్ అయితే ఆ విధంగా ఉంటుంది. సుప్రీంకోర్టు కొలీజియం భారతదేశ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో మరో 4 అత్యంత సీనియర్ న్యాయమూర్తులను కలిగి ఉంటుంది. అంటే ఈ కొలీజియం సిస్టమ్ బేసిక్గా 5 మెంబర్స్ ఉంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీంకోర్టులోని టాప్ 4 సీనియర్ మోస్ట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో జడ్జెస్, ఆ 4 ఈ 5 ఈ కొలీజియం సిస్టంలో ఉంటారు. సో ఎవరిని ఏ విధంగా అపాయింట్ చేయాలి లేదా ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మొత్తం కూడా ఆ 5 మెంబర్సే డిసైడ్ చేస్తారు. ఇట్స్ నాట్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ ద లెజిస్లేచర్ విచ్ డస్ దాట్. అలానే ఒకవేళ మనం రాష్ట్రాలకు సంబంధించి హైకోర్టు గమనిస్తే హైకోర్టు కూడా కొలీజియం సిస్టమ్ ఉంటుంది. సో సుప్రీంకోర్టుకి సంబంధించి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 సీనియర్ మోస్ట్, హైకోర్టుకి సంబంధించి రాష్ట్ర హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అలానే 4 సీనియర్ మోస్ట్. హైకోర్టు కొలీజియం ద్వారా నియామకానికి సిఫార్సు చేయబడిన పేర్లు సిజేఐ మరియు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తర్వాత మాత్రమే ప్రభుత్వానికి వెళ్తాయి. సో హైకోర్టు ఎవరినైనా అపాయింట్ చేయడానికి ఒకవేళ రిక్వెస్ట్ పెడితే అది ముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలానే ఆయనతో పాటు ఇంకా కొలీజియం వ్యవస్థలో ఎవరైతే 4 సీనియర్ మోస్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అప్రూవల్ కూడా పొందితే అప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది. అండ్ దెన్ దే డూ ద ఎగ్జిక్యూషన్.
దెన్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఇలా అయితే కుదరదు కదా, బికాస్ జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. న్యాయం అనేది టైంకి ఇవ్వాలి, అది అప్పుడే న్యాయం అవుతుంది. ఇప్పుడు కాక 50 సంవత్సరాల తర్వాత న్యాయం ఇచ్చి ఆ పర్సనే లేకపోతే లాభమే ఉంది న్యాయం వచ్చి. అందుకని మరి ఏ విధంగా మన ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అంటే సత్వర న్యాయమూర్తుల నియామకం, తొందరగా అందరినీ రిక్రూట్ చేయాలి. న్యాయమూర్తులను నియమించకుండా ప్రభుత్వం సామాన్యులకు న్యాయాన్ని దూరం చేస్తుంది. ఆబ్వియస్గా నాకు బిస్కెట్ కావాలరా బాబు అని అంటే ఇక్కడ గోధుమలే లేవు, నేను మైదా పిండి ఎక్కడి చేస్తాను, మైదా పిండి లేకపోతే బిస్కెట్లు ఎక్కడి చేస్తాను అన్నట్టుంది పరిస్థితి. బికాస్ అసలు ముందు జడ్జెస్ ఉంటేనే కదా కేసులు తొందరగా రిజాల్వ్ అయ్యేది. మరి అక్కడ జడ్జెస్ని అపాయింట్ చేయనప్పుడు ఇండైరెక్ట్గా గవర్నమెంట్ మనకి జస్టిస్ ఇవ్వట్లేదు కదా. అండ్ మరో ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ అపాయింట్మెంట్స్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫర్స్కి సంబంధించి డెసిషన్ గవర్నమెంట్ చేతిలో లేదు, కొలీజియం వ్యవస్థ చేతిలో ఉంది. న్యాయమూర్తుల పని భారాన్ని తగ్గించడానికి జడ్జి జనాభా నిష్పత్తిని మెరుగుపరచడం, అంటే ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ పాపులేషన్కి సంబంధించి ఎంతమంది జడ్జిలు ఉన్నారు. ఇప్పుడు ఒకసారి మనం ఏదైతే ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాం దాన్ని ఒకసారి తీసుకుందాం. ఇండియా యొక్క పాపులేషన్ అంతా 140 crores అప్రాక్సిమేట్గా, బికాజ్ మన 2021 సెన్సెస్ ఇంకా జరగలేదు కోవిడ్ వల్ల. ఒకవేళ జరిగితే ఎస్యూమ్ చేసుకుందాం 140 crores లేదా 150 crores అని ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాజ్ ఆఫ్ నో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి? 4,09,00,000 ఉన్నాయి. దాన్ని మనం 5 కోట్లని ఎస్యూమ్ చేసుకుందాం, బికాజ్ లెక్కల ప్రకారం ఈజీగా ఉంటుంది. 150 crore పీపుల్ ఉన్న కంట్రీలో 5 crore కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ 5 crore కేసెస్ని సాల్వ్ చేయాలంటే కనీసం ఎంతమంది జడ్జిలు కావాలి మనకి? అందుకని ఏదైతే ఆ రేషియో ఉంటుందో దాన్ని పెంచాలి, అంటే జడ్జెస్ ఇంకా ఎక్కువ మంది ఉండాలి. అప్పుడే కదా కేసెస్ తొందరగా రిజాల్వ్ అయ్యేది. బికాస్ ఒకవైపు పెండింగ్ కేసెస్ని సాల్వ్ చేస్తూనే ఏవైతే కొత్త కేసులు వస్తున్నాయో వాటిని కూడా సాల్వ్ చేయాలి. అందుకు అలానే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడం, కోర్టు వ్యవస్థ ఉత్పాదకతను పెంచడానికి, అంటే సుప్రీంకోర్టు అవ్వచ్చు, హైకోర్టు అవ్వచ్చు, వాటి యొక్క ప్రొడక్టివిటీని పెంచడానికి కోర్టు యొక్క పని దినాల సంఖ్యను పెంచాలి. ఉదాహరణకు ఒక మనం సుప్రీంకోర్టును గమనించినట్టయితే వాళ్ళు హార్డ్లీ సంవత్సరానికి అప్రాక్సిమేట్గా 200 days వర్క్ చేస్తారు. 365 days ఉండే సంవత్సరంలో వాళ్ళు అప్రాక్సిమేట్గా 200 to 210 days వర్క్ చేస్తారంటే జస్ట్ ఇమాజిన్. అలానే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఎస్టాబ్లిష్ చేయాలి. ఇండియన్ కోర్ట్స్ మరియు ట్రిబ్యునల్ సర్వీసెస్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఆ విధంగా ఏవైతే కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా రిజాల్వ్ చేసే ఒక అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు ఎవరికి గొడవ వచ్చినా కూడా తుజే కోర్టు మీద ఏకంగా నిన్ను కోర్టులో కలుసుకుంటారు, అప్పుడు చూస్తాను ఈ పని అంటారు. ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది, కోర్టులో కేసు ఫైల్ చేసే ముందు కౌన్సిలింగ్ ఇవ్వడం. కౌన్సిలింగ్ ద్వారా వివాదాలను ప్రీ లిటిగేషన్ దశలోనే పరిష్కరించుకోవచ్చు. అంటే కోర్టు దాకా వెళ్ళి ఇలా కోర్టులో కేసులు పెండింగ్ పెట్టి అటు కోర్టు మీద పని భారం పెరిగేటట్టు మనకి కూడా ఎటువంటి జడ్జిమెంట్ రాకుండా జస్టిస్ జరగకుండా ఉండే బదులు ఇట్స్ బెటర్ ముందు ఒకసారి కౌన్సిలింగ్ తీసుకుని నీ ప్రాబ్లం ఏంటి, నా ప్రాబ్లం ఏంటి, ఓకే నీకు ఇది కావాలి నాకు ఇది కావాలి ముందే సార్ట్అవుట్ చేసుకుంటే అసలు ముందు కేసులు కోర్టు దాకా రాకుండా ఉంటాయి అండ్ ముందే మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.